హీరో అల్లు అర్జున్ ని కొద్దిసేపు క్రితం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి కాసేపట్లో తరలిస్తున్నారు. హీరో అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ పోలీసులు కొంత సీరియస్ గా ఈ కేసును తీసుకున్న నేపథ్యంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ పైన కేసు రిజిస్టర్ అయింది. చికట్పల్లి పోలీసులు ప్రస్తుతం అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఏవైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ ని చాలా చూస్తున్నాం. అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఈ కేసులో అతన్ని పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకుంటున్నటువంటి సమయంలో ఆయన పోలీసులకు కోఆపరేట్ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో అల్లు అర్జున్ తో పాటుగా 3 వ్యక్తులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. కాసేపట్లోనే ఆయన పైన ఈ పెట్టిన కేసులకు సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే నోటీస్ ఇచ్చి పంపించేస్తారా దానిపైన అయితే క్లారిటీ రావాల్సి ఉంది. హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. ఎలాంటి సమాచారం లేకుండా బౌన్సర్ల సాయంతో వచ్చి ఒక మహిళ మృతికి కారణమయ్యాడు అనేది అల్లు అర్జున్ పైన ఉన్న అలిగేషన్. ఎందుకంటే ఆ రోజు పోలీసులకు సమాచారం లేకుండా వచ్చారు. పోలీసులకు సమాచారం లేకుండా ఆ రోజు థియేటర్ కు వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారన్నది అల్లు అర్జున్ మీద ఉన్న అలిగేషన్. కాబట్టి ప్రస్తుతం అలిగేషన్ నేపథ్యంలో అల్లు అర్జున్ ని పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఈ కేసుని కొంత సీరియస్ గానే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు తీసుకున్నారు. ఈ ఘటనలో ఎందుకంటే ఒక వ్యక్తి మరణానికి కారణమైనటువంటి అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సంధ్యా థియేటర్కి రావడం, సంధ్యా థియేటర్కి వచ్చి అక్కడ ఏవైతే అక్కడ తొక్కిసలాటకు కారణమయ్యాడు, పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండా పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన పోలీసు ఆ రోజు థియేటర్కి వచ్చి అక్కడ తొక్కిసలాటకు కారణమై ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడన్న అలిగేషన్ కింద అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా పోలీస్ వెహికల్ ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు కేవలం అల్లు అర్జున్ మాత్రమే పోలీస్ వెహికల్లో ఎక్కించుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వెనకాల అల్లు అరవింద్ కూడా వెళ్లారు. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు మాత్రం కొంత కీలకంగా చెబుతున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారు. ఆయన ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి ఇంటికి వచ్చి ఇంటి నుంచి వస్తున్న సమయంలో పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతోనే ఈ వ్యవహారం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయనకు సంబంధించి ఈ కేసు అయితే రిజిస్టర్ ఈ కేసులో ఆయన A1 గా ఉన్నారు. ఆయనతో పాటుగా సంధ్యా థియేటర్ యజమాని పైన కూడా కేసు రిజిస్టర్ అయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ని పోలీసు వెహికల్లో ఎక్కించుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పోలీసులు చెబుతున్న ప్రకారం అయితే పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాటకి కారణమైనటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశాం. చికట్పల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆన్ ది వేలో ఉన్నారు. అల్లు అర్జున్ వెంట అరవింద్ వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు వారించారు. ఆయన్ని కారు దిగిపించి కేవలం అల్లు అర్జున్ మాత్రమే పోలీస్ వెహికల్లో ఎక్కి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో హైదరాబాద్ చికట్పల్లి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికైతే చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. కాసేపట్లోనే ఆయన్ని కోర్టుకు తరలిస్తారా లేకపోతే మళ్ళీ ఏదైనా నోటీస్ ఇచ్చి పంపించేస్తారని చూడాలి. కానీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ కేసులో చాలా సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు తొక్కిసలాట ఘటన కూడా పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారనే అలిగేషన్స్ కింద ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో భాగంగానే ప్రస్తుతం అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా అతన్ని రిమాండ్ కి తరలిస్తారా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా అన్నది అయితే చూడాల్సి ఉంది. కానీ ఈ కేసులో అటు అల్లు అర్జున్ తో పాటుగా సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు బౌన్సర్ల పైన కూడా కేసు నమోదైంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక వ్యక్తి రేవతి అనేటువంటి మహిళతో పాటుగా ఆమె కుమారుడు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసులోనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ ని తరలిస్తున్నారు.